హాయ్ అండి. గోంగూర నిల్వ పచ్చడండి. పచ్చిమిర్చి వేసి చేయండి. ఒక 15 డేస్, 20 డేస్ దాకా ఉంటుందండి. మనం చేసే ప్రాసెస్‌ని బట్టి ఈ పచ్చడనేది ఉంటుంది. గోంగూర అంటే అందరికి ఇష్టమే కదండీ! ఎవరికిష్టం ఉండదు? గోంగూర అనగానే నోట్లో నుంచి నీళ్లూరుతాయి కదండీ! చూడండి, ఈ గోంగూరని చాలా సింపుల్ ప్రాసెస్‌లో ఈజీగా ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తా. చూడండి, గోంగూర అండి. నేను ముందే ఒక 2 డేస్ ముందే ఈ గోంగూరని గిల్లేసేసి శుభ్రంగా కడిగేసి కొంచెం ఫ్యాన్ కిందే ఆరబెట్టి ఉంచానండి. ఇలా తడనేది లేకోకుండా ఆరబెట్టుకోవడం వల్ల పచ్చడి కొంచెం ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇప్పుడు ఆ గోంగూరకి సరిపడినన్ని పచ్చిమిర్చినైతే గ్రైండ్ చేసుకోవాలి. జీలకర్ర వేసుకోవాలి. అలానే ఉప్పు కూడా వేసేసి గ్రైండ్ చేసుకోవాలండి. ఉప్పు వేసేది స్కిప్ అయింది. మీరు పచ్చిమిర్చి గ్రైండ్ చేసేటప్పుడు ఉప్పు వేయండండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పచ్చిమిర్చి పేస్ట్‌ని సెపరేట్ చేసుకొని అదే మిక్సీ జార్‌లోనికి 3 వెల్లుల్లిని ఇలా వలుచుకుని గ్రైండ్ చేసుకోవాలండి. వెల్లుల్లి కూడా ఎక్కువగానే ఉండాలి. చూడండి, ఇలా బరకగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుని ఇప్పుడు ఈరోజు వంట పెద్ద గ్యాస్ పొయ్యి మీద చేస్తున్నామండి. పెద్ద గ్యాస్ పొయ్యి మీద ఫస్ట్ కారపూస చేసామండి. అదే గ్యాస్ మీద ఈ కళాయి కూడా పెద్దగా ఉందని చెప్పేసి ఆయిల్ వేసేసుకుని ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర అలానే 4 ఎండుమిర్చి కూడా వేసేసుకుని ఎండుమిర్చి వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు. ఉల్లిపాయలు వేసినా కానీ ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఉల్లిపాయ వేసాం కదా, ఎక్కువ రోజులు ఉండదా అన్న డౌట్ ఏమి ఉండాల్సిన అవసరం లేదండి. ఉల్లిపాయను బాగా ఆయిల్లో ఫ్రైలాగా చేసుకుంటే చిన్న స్పూన్ వరకు పసుపు కూడా వేసేసుకుని ఇలా బాగా కలుపుకుంటూ ఉల్లిపాయ ముక్కలను అయితే ఫ్రైలాగా చేసుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ను కూడా వేసేసుకుని ఇలా పచ్చిమిర్చి పేస్ట్ వేసినప్పుడు ఉప్పు వేసుకోవాలండి. ఇలా రుచికి సరిపడినంత ఉప్పు వేసేసుకుని ఇలా ఉప్పు వేయడం వల్ల ఉల్లిపాయ ముక్కలైనా పచ్చిమిర్చి అయినా చాలా తొందరగా ఉడుకుతాయి. అలానే గ్రైండ్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసేసుకుని ఒక 2 నిమిషాల పాటు ఇలానే కలుపుకోవాలండి. ఇలా కలుపుకుంటూ ఉంటేనే అడుగంటుకోకుండా ఉంటుందండి. అలానే మనం ఎక్కువ ప్రాసెస్ వంటలు చేసేటప్పుడు ఇలా కొంచెం పెద్ద పొయ్యి పెట్టేసుకుని కళాయి కూడా పెద్దది పెట్టి చేస్తే తొందరగా అయిపోయిద్దండి. వంట చేయడానికి కూడా ఇబ్బంది ఉండదు. చూడండి, ఇలా పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేగిన తర్వాత గోంగూరను కూడా వేసేసుకుని గోంగూర కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలండి. ఎందుకంటే కొంచెం గోంగూర ఎక్కువ ఉంది కాబట్టి. చూడండి, కొంచెం వేగిన తర్వాత మళ్ళీ కొంచెం వేసేసుకుని ఇలా మొత్తం వేసేసి కొంచెం ఉప్పు వేసుకోవాలండి. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి గ్రైండ్ చేసేటప్పుడు వేసాం. అలానే పచ్చిమిర్చి పేస్ట్ వేసినప్పుడు కూడా ఉప్పు వేసాం కాబట్టి కొంచెం అలా గోంగూర మగ్గడానికి ఇప్పుడు ఉప్పు వేసేసి మొత్తం ఇలా ఒకసారి కలిపేసి మూత పెట్టి ఉడికించేసుకుంటే చాలు. చూడండి, మధ్యలో ఒకసారి మూత తీసేసి ఇలా గోంగూర మొత్తం ఒకసారి కలుపుకోవాలండి. ఇలా కలుపుకోకుండా వదిలేస్తే కొంచెం అడుగంటిద్ది. ఇలా కలుపుకుంటూ చేస్తేనే పచ్చిమిర్చి కారమైనా సరే ఈ గోంగూరకు పట్టి బాగా మగ్గిద్దండి. గోంగూరను మనం ఎంత కలుపుకుంటూ చేస్తే అంత బాగా ఉడికిద్ది. చూడండి, ఇలా కలుపుకొని మూత పెట్టేసి ఉడికించేసుకోవాలండి. చూడండి, ఇలా మూత తీసి చూస్తే గోంగూర అయితే ఉడికిందండి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుంటే చాలా సింపుల్గా చాలా ఈజీగా అయిపోయేటువంటి గోంగూర పచ్చిమిర్చి పచ్చడి అండి. ఈ గోంగూర పచ్చిమిర్చి పచ్చడి ఒక 15 డేస్, 20 డేస్ వరకు నిల్వ ఉంటుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చాలా ఈజీగా అయిపోయింది కదా. పచ్చడి చల్లారిన తర్వాత ఒక గాజు సీసాలో అయినా సరే లేదంటే ఒక బాక్స్లో అయినా సరే ఇలా స్టోర్ చేసుకుని పెట్టుకుంటే మనకి ఎక్కువ రోజులు ఉంటుందండి. ప్లాస్టిక్ డబ్బాలో పెడితే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. అలానే ప్లాస్టిక్ హెల్త్కి కూడా మంచిది కాదు కదండి. అలాంటప్పుడు ఇలాంటి వాటిలో స్టోర్ చేసుకుంటే చాలు. చూడండి, చాలా ఈజీగా అయిపోయేటువంటి గోంగూర పచ్చిమిర్చి పచ్చడి అండి. రోటితో మిక్సీతో పని లేకోకుండా సూపర్ టేస్టీగా ఉండేలాగా చేశాను. చూడండి, చూస్తుంటేనే నోట్లో నుంచి నీళ్ళు ఊరుతున్నాయి కదండి. అంతే కదండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.